టు ద కంట్రీ. సార్ ఇప్పుడు ఈ 5 years బ్యాక్ సోషల్ మీడియాకి సంబంధించిన డేటాను కూడా వాళ్ళకి సమర్పించాలని చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం 10 years బ్యాక్ నుంచి వాళ్ళు యూజ్ చేసిన ఫోన్ నెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాలంటున్నారు. అంటే మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో మనకు ఒకటి సోషల్ మీడియాలో రీల్ వచ్చిందంటే ప్రతిదీ షేర్ చేస్తాం. అది ఫన్ కోసం కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ కోసం కావచ్చు. సో ఇక నుంచి ఇండియన్స్ కూడా కొంతమంది అంటే యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద? 100% అమ్మా సుమ గారు, దట్ ఈస్ 100%. మంచి క్వశ్చన్ చెప్పారు. ఇది మన ఫ్రేమ్వర్క్ లో మీరు ఎంజాయ్ చేసుకోండి. ఒక మంచి కామెడీ తీసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మంచి నాలెడ్జ్ అనుకోండి, మంచి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనుకోండి, లేదంటే మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ లో చాలా వస్తాయి రీల్స్, దాన్ని షేర్ చేసుకోండి. మంచి క్లియర్, మై వాయిస్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్ కదమ్మా సుమ. ఇది ఏంటంటే ఇందులో మీరు ఎక్కడ కూడా ఇంకా జరగదు. మీరు యూ కంటిన్యూ యూజ్ ద సోషల్ మీడియా, యూ కంటిన్యూ డూ దిస్ యాక్టివిటీ. ఏది మేము ఆపేస్తున్నాం అంటే కంట్రీ లాయలిటీ కానివ్వండి, కంట్రీ సెక్యూరిటీ కానివ్వండి, నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, లేకపోతే టెర్రరిజం యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న హేట్రేడ్ స్పీచ్లు కానివ్వండి, తర్వాత హేట్రేడ్ స్ప్రెడ్ చేసే క్రమంలో ఏమైనా చేస్తే మాత్రం యూ స్టాప్ దేర్. డోంట్ ఫార్వర్డ్, డోంట్ షేర్, డోంట్ కామెంట్. సో ఈ లైన్లో మనం వెళ్ళగలిగితే మాత్రం వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు. సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామో ఈ డిజిటల్ ఏజ్లో, ఇప్పుడు మీరు అన్నట్టు 5 ఏళ్ళే అనుకోండి, 10 ఏళ్ళే అనుకోండి, ఇవాళ మీరు చూస్తే 27 years నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాము. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ ఉన్నాను, ఎక్కడెక్కడ యాక్టివిటీస్ చేశాను, నేను ఏమేమి చేశాను, ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ చేశాను అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఒక సింగిల్ బటన్లో వాళ్ళు రిపోర్ట్ తీసుకోవచ్చు. సో అంచేత అంటే నేను ఎక్కడెక్కడ ఎంగేజ్ అయ్యాను కన్వర్జేషన్లో, ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్లో అఫిలియేషన్ పెట్టుకున్నాను, ఎక్కడెక్కడ నేను వర్క్ చేశాను, ఎక్కడెక్కడ నేను టీమ్ మీటింగ్స్ పెట్టుకున్నాను, ఎక్కడెక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను సొసైటీని, దానిపైన వాళ్ళ దగ్గర మంచి రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ బేస్డ్ మీదనే వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో దిస్ లైన్స్ లో అది 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఈ డిజిటల్ ఏజ్ లో మనం జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. మనం చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటే తప్ప, మనం జాగ్రత్తగా ఉంటే తప్ప, చాలా మంది ఇంట్రూడర్స్ వచ్చి మన లైఫ్ లోకి వస్తున్నారు, మన టెక్నాలజీలోకి వస్తున్నారు, మన ఫేస్బుక్ అకౌంట్లకు వస్తున్నారు, మన సోషల్ మీడియా అకౌంట్లకు వస్తున్నారు, వచ్చి మనల్ని చాలా డిఫేమ్ చేస్తున్నారు, చాలా ఫైనాన్షియల్ గా కూడా నెగిటివ్ చేస్తున్నారు. అంచేత అన్నిటిని కలుపుకొని చాలా జాగ్రత్తగా ఉండగలిగితే వీ కెన్ డూ బిగ్ డిఫరెన్స్, వీ కెన్ మేక్ బిగ్ డిఫరెన్స్. సార్ అంటే ఈ వెట్టింగ్ ఓన్లీ యుఎస్ లోనే ఉందా, లేదంటే ఇతర వేరే దేశాల్లో కూడా ఈ వెట్టింగ్ అమల్లో ఉందా? అంటే ఇప్పుడు యాజ్ ద టైం ప్రోగ్రెస్ ఇంకా పెంచుతారమ్మా. తప్పకుండా ఎక్కడి నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది అనుకుంటే, ఎక్కడి నుంచే కన్సర్న్ ఉంది అనుకుంటే, ఎక్కడి నుంచి ఇబ్బంది ఉంది అనుకున్న ప్రతి కంట్రీ కూడా దీన్ని మూవ్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ ప్రాక్టీస్ ఆఫ్ యాక్షన్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ దట్ వెరిఫికేషన్, వ్యాలిడేషన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎంతవరకు ఉన్న దాని మీద ఇది టెస్ట్ చేయడం తప్ప ఇంకా వేరే ఏం కాదమ్మా. ఇది టిపికల్ ప్రాసెస్ అన్నట్టు. మనం ఇక్కడ వస్తే ఇట్లా పోలీసింగ్ వెరిఫికేషన్ ఉంటుందో అదే విధంగా పోలీస్ క్లియరెన్స్ ఎలా ఉంటుందో అదే విధంగా ఈ వెట్టింగ్ క్లియరెన్స్. అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఇండియన్స్ లో ట్రంప్కు అనుకూలంగా ఉన్న దేశాలు, ట్రంప్ సపోర్ట్ చేస్తున్న దేశాల్లో కూడా ఫర్దర్గా ట్రంప్ యుఎస్ లో ఏవైతే అమలు చేస్తున్నారో అవి కూడా అక్కడ అప్లై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది ఇండియన్స్ లో స్పెషల్లీ. మీరేమంటారు? తప్పకుండా ఉంటాయి. ట్రంప్కు ఏది మనసుకు తోస్తే అదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అవుతుంది. అది ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో. తర్వాత అక్కడ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అమెరికాలో, వాషింగ్టన్ డీసీలో కానివ్వండి, లేకపోతే వేరియస్ స్టేట్స్లలో, వాళ్ళందరూ ఇచ్చే ఇన్పుట్ బేస్డ్ మీద కూడా చాలా స్ట్రాటజికల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకుంటారు. సో దాని తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్, అమెరికన్ ఇంట్రెస్ట్ ఆర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ టు సేవ్ గార్డ్ ద కంట్రీ. ఓన్లీ డైనమిక్ వర్డ్, సేఫ్ గార్డ్ ద కంట్రీ, నాట్ ఎనీ అదర్ థింగ్స్. దట్ కంట్రీ ఈజ్ ఇంపార్టెంట్. మొన్న రీసెంట్ గా మీకు తెలుసు వాషింగ్టన్ డీసీ వేదికగా వైట్ హౌస్ దగ్గర షూటింగ్ అయ్యి 5 చనిపోయారు. సో ఎటువైపు మెసేజ్ ఇస్తుంది? మేము మీ దగ్గరకు వచ్చి వాషింగ్టన్ డీసీలో మీ వైట్ హౌస్ పక్కన మేము చంపగలుగుతాము అని మనం మెసేజ్ ఇస్తే అమెరికా ఏం చేయాలమ్మా? అమెరికా కూడా సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి కదా. అమెరికా కూడా దీనికి ఛాలెంజెస్ స్వీకరించి దాన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఫర్ దట్ రీజన్ ఏం చేయాలి? అందులో భాగంగానే వాళ్ళు ఏదైతే స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నారో, ఎక్కడి నుంచి అయితే అవుట్ సైడ్ నుంచి లోపలికి వస్తున్నారో వచ్చే వాళ్ళ దగ్గరనే ఫిల్టరేషన్ కావాలి, స్క్రీనింగ్ కావాలి, వాళ్ళని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళని రిపోర్ట్ చేయాలి, లేకపోతే అసలు వీసాని ఇవ్వద్దు అనేది ఒక మోడల్. సో దాని రూపకంగా ఈ సమస్యను వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది.